నీ నోటికి బాగా తిరుగుము, నేను దాన్ని నింపుతాను. దేనితో నింపుతాను? పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాను, అన్య భాషలతో నింపుతాను, కృపా వరాలతో నింపుతాను. తెరవాలి, నోరు తెరవాలి. నీ శరీరాన్ని దేవునికి అర్పించాలి, సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి. మోకాళ్ళ అనుభవం ఉన్నది వెళ్ళాలి, మోకాళ్ళ ప్రార్థన ఉన్నది వెళ్ళాలి. ఈ పరిశుద్ధాత్మ ఊరికి వచ్చినప్పుడు మోకాళ్ళ మీద ఉండి ఆలోచన సరిగినప్పుడు సరే దేవుడిచ్చిన ఆ శక్తిని బట్టైనా సరే కనీసం చిన్న మాట పడైనా మోకాళ్ళ నుంచి ప్రార్థించి వారంట వారి నాలుగులకి ఏమొచ్చింది? వాక్శక్తి. వాక్శక్తి ఇప్పుడు వచ్చిందా నీకు? భాషతో మాట్లాడే నాలుగు నీకు వచ్చిందా? హల్లెలూయ. నీ నాలుగుతో దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నాలుగుకు వాక్శక్తిని అనుగ్రహిస్తుంది. ఏ శక్తిని? వాక్శక్తిని అనుగ్రహిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే తండ్రి కుమారుడితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మనితోనూ సమానము కలిగిన వాడు. ముగ్గురు ఒకటే అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. త్రియేక దేవుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. త్రియేక దేవుడు, త్రిత్వముల ఏకత్వము కలిగిన వాడు ఆయన. త్రియేక దేవుడు. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చెను? పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చింది? ఆదరించడానికి. పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చిందమ్మా? ఆదరణ అంటే అందరూ ఆదరణ. ఒకటి చెప్పండి, ఇంకోటి చెప్పండి, మార్చి చెప్పండి. అంటే ఒకటే కాదు, మీకు తెలిసింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు మన మధ్యకి? పరిశుద్ధాత్మ ఎందుకు చేయకూడదో చెప్పడానికి, ఏం తినాలి, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు చెప్పడానికి. హల్లెలూయా. ఒక్కరికి కూడా సరైన ఆన్సర్ చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. మీతో నేను చెప్పలేదు, ఒకటి వాక్యం ద్వారా చెప్తాను. 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చిందంటే వచ్చినప్పుడు చదువమ్మా. వచ్చినప్పుడు స్వీట్స్ కొనుక్కోమని పోతే
వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు? సర్వసత్యములోని మా అందరినీ కూడా సర్వ సత్యములకు నడిపించాలని, ఈ సర్వ సత్యములకు నడిపించే అనుభవం కూడా మనం తీసుకువెళ్ళాలని ఆయన పరలోకం నుండి మన కోసం పరిశుద్ధాత్మ దేవుడిగా భూమి మీద దిగి వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయబడాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. సర్వ సత్యములకు నువ్వు నడవాలి. సర్వసత్యం, సత్యము, సర్వసత్యము, సత్యము సర్వసత్యం అంటే ఇంకా లోతైన అనుభవం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి వాడంటే లోతైన అనుభవం కూడా తీసుకెళ్తూ ఉంటాడు. పేతురు గారిని కూడా యేసయ్య అంటాడు, పేతురు నీ ధోనిని లోపలికి తీసుకువెళ్ళు. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్తే ఏముంటాయి? చేపలు ఉంటాయి. పాములు ఉంటాయి. పాములు ఉంటాయి, మాట దెబ్బలు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. తేళ్ళు క్షమించాలి, ఎక్కడికి ఉంటాయి. పేతురు లోపలికి ఉన్నాడు. పేతురు అనుకుంటాడు, ఇంకేం తెలుసు, మీరు రాత్రి అంతా శ్రమ పడ్డాం, ఇప్పుడు వచ్చి లోపల అంటే మేమేం పోతాం కాదు. పేతురు లోపల అంటే లోతైన అనుభవం గుండా మనం వెళ్ళాలి. లోతైన అనుభవాలు గుండా వెళ్ళాలి. గుణార్థమైన మార్గాలను తెలియపరచబడాలంటే ఆత్మీయతలో లోతైన అనుభవం కూడా వెళ్ళాలి. లోతైన అనుభవం కూడా వెళ్ళాలి. నిన్న ఏమనుకో, నిన్న బైబిల్ క్లాస్ ఉంచినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల గురించి సార్లు కొన్ని చెప్పారు అన్నమాట. ఒకసారి చెప్తూ ఉంటాను, పాత నిబంధనల గురించి అని చెప్తూ ఉంటాడు. చెప్తున్నప్పుడు నాకు చాలా అనిపించింది, నిజమే, ఎవరు ఉన్నారు గోత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, తన బిడ్డ సంఘ బిడ్డలకు చెప్దాం అనుకున్నాను. చెప్తే మీరేం చేస్తారు? తెలిసిన వాళ్ళంటే నిజమే ఇలా ఉంది అనుకున్నాను. తెలియని వాళ్ళకి ఏమనుకుంటాను చెప్పండి, తలకాయ కొట్టుకుంటారు లేదా? ఏం మా పాస్టర్ ఈరోజు ఇది చెప్పింది, ఏంది గోత్రాలు అంటది, ఏమంటే గుడారం అనిద్ది, గుడారం అంటది, గోత్రాలు అనిద్ది, గోత్రాలు ఉన్న పేర్లు అంటది, శేషించబడిన గోత్రం అంటది, శేషించబడిన దేవుడు శేషించబడిన గోత్రం అంటది, దేవుడిచ్చిన స్వాస్యం అంటది. ఎందుకని? ఇంకా బిడ్డలు సంఘ బిడ్డలు దేవుడు నుంచి వెళ్ళలేదు, ఇంకా లోతైన అనుభవం వల్ల వారు వెళ్ళలేదు. వెళ్ళాలి. గోత్రాలు గుడారంలో ఎన్ని ఆవరణాలు ఉంటాయి? గుడారంలో ఎన్ని ఆవరణాలు ఉంటాయి కదా? తెరలు క్షమించండి, 3 ఎన్ని తెరలు? 3 తెరలు. ఒకటి మీరు ఆపండి అన్నాను, మేము ముగ్గురు కొంచెం ఆపండి. నువ్వు చెప్తాడు, నీకు ఏమన్నా నువ్వు చెప్తాండి కాదు నాన్న. 3 తెరలు. ఆవరణమేనా? మీరు చెప్పండి. తెలుసుకోవాలని తెలియదు కుదరదు. తెలుసుకోవాలి. అదే లోతైన అనుభవాలు గుండా వెళ్ళాలి. ఈ గుడారంలో ఏముంటుందని అమలా ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ. నేను చిన్నపిల్లలు, నేను యూట్యూబ్లో నిన్న చూశాను, చిన్నపిల్లలు ప్రత్యక్ష గుడారం గురించి వివరిస్తున్నారు. చిన్నపిల్లలు ఎంత మన పిల్లలు అంతే ఉన్నారు, ఎంత చక్కగా వివరిస్తున్నారు తెలుసా? ఎన్ని తెరలు ఉంటాయి? 3 తెరలు. తెరలు 3. ద్వారం, ఒకటే ద్వారం. ప్రత్యక్ష గుడారం ఏమంటది? పాత నిబంధన ఇదంతా. అందుకే గుర్తొచ్చింది కాబట్టి చెప్తాను మీకు, ఎందుకంటే ఇది కూడా ఆత్మ సంబంధమైన విషయమే. గుడారంలో ఉన్నదంతా ఏమేమి ఉంటాయి? ఈ చెప్పలేదు, ఈ మాట కూడా చెప్పాను కదా. ఎక్కువగా బల్ల ఆరాధన చేసేటప్పుడు చెప్తూ ఉండేదండి. మొట్టమొదటి గంగాలం ఉంటుంది. ఏముంటుంది? ఇంకా దీపవృక్షం ఉంటుంది. ఇంకా రొట్టె కాడికి ఇంకా ఎలా ఇక్కడ చెప్పు. దీపవృక్షము, గుడారంలో ఏమేమి ఉంటాయి అంటే ప్రత్యక్ష గుడారంలో తాళ్ళు ఉంటాయి. ఏముంటాయి? తాళ్ళు ఉంటాయి, మేకులు ఉంటాయి, గంగాలం ఉంటుంది, ధూపవృక్షం ఉంటుంది. ఉంటుందా? దీపవృక్షం ఉంటుంది, మందస్సు ఉంటుంది. మందస్సు లోపల ఏముంటుంది? ధూప వేదిక ఉంది. దీపవృక్షం లోపల, క్షమించాలి, బలిపీఠం లోపల, మన దేవుని మనస్సు లోపల ఏముంటాయి?
అవన్నీ ఉండాలి హృదయంలో. అవన్నీ ఉంటే ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుంటే ఇశ్రాయేలు ప్రజల మందసం ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు, ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర తీసుకొచ్చారు, అవన్నీ మనకు తెలియాలి. ఎవరి దగ్గర ఉంది? దావీదు దగ్గర ఉందిలేమ్మా. అంతకుముందు చెరగా తీసుకెళ్ళిపోయారు కదా. ఇవన్నీ తెలుసుకోవాలి. అమోరియా దగ్గర ఉంది, చెరపట్టుకోలేదా, దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళా దావీదు యుద్ధం చేసి మళ్ళీ తీసుకుని వస్తున్నాడు. అక్కడ గొప్ప కార్యం జరిగింది, భయంకరమైన కార్యం జరిగింది. ఉజ్జానే అతను చనిపోయాడు. ఇది చూశాడు మా నాన్న, భయపడ్డాడు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఉబేదెదోము ఇంట్లో పెట్టాడు. ఈ ఉబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉన్నాయి. చూడండి, ఇంకా 6 కాయలు 3 పూలుగా ఉన్నాయి కాపురం. అంతగా ఆశీర్వదించబడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క మందసం అక్కడ ఉందని. ఆ సంగతి దావీదుకు తెలిసింది. ఇంకా తీసుకొచ్చుకుని మళ్ళీ ఎక్కడ పెట్టుకున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలి. నేను చెప్పాలన్న ఆశ ఇంకా ఏంటంటే తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఇంకా అంటే నేను పైపైన ఏం చెప్తుంటే మీకు అర్థం కావాలి. అంటే మీకు చిన్నపిల్లలాగా చెప్తేనే అర్థం అవుతూ ఉంటుంది. ఒక ఆమె ఇప్పుడు రావాల్సిందండి, అంతకుముందు అంది, అమ్మ నువ్వు ప్రకటన గ్రంథం గురించి చెప్పు, ప్రకటన గ్రంథం గురించి చెప్పు అని. ప్రకటన గ్రంథం గురించి చెప్తాను, అర్థం కావాలిగా. నేను చెప్తాను, నాకు తెలుసు, మీకు అర్థం కావాలిగా. తల కొట్టుకుంటారు. ఏం కొట్టుకుంటారు? అది అనుభవం కూడా వెళ్తే నేను కూడా చెప్పగలుగుతాను. లోతైన అనుభవాలు కూడా వెళ్ళాలి. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఒకరు నడిపించక్కర్లా. నిన్ను సర్వసత్యంలో నిన్ను ఒకరు నడిపించక్కర్లా. నిన్నే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఒకరు మనం నడిపించక్కర్లేదు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడంటే నిన్ను సర్వసత్యంలో నడిపించడానికి వచ్చాడు. నువ్వు సర్వసత్యంలో నడవాలని ఆయన ప్రణాళిక. నువ్వు సర్వసత్యంలో నడవాలి. బైబిల్ క్లాసులు, బైబిల్ ట్రైనింగ్లు, తర్ఫీదులు, ఏమండి గ్రాడ్యుయేషన్లు నేనేం పొందుకోలేదండి. పట్టుబడుతున్న అక్షరం ఒక్క రాదు, చెప్పగలుగుతుంది. ఆ విషయం నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ నాకు బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అర్థం కానీ ఎందుకు నేను ఒకరోజు ప్రభుని అడిగితే ప్రభు మాట్లాడుతుంటాడు. నాకు చెప్తాను, అయ్యా నాకు అర్థం కావట్లేదయ్యా, నేను ఎలా ఇదేంటి, ఎవరిని అడగాలి అన్నా మరలా ఏమైనా అనుకుంటారేమో అనుకున్నప్పుడు నేను అడిగితే దేవుడు నాకు జ్ఞాపకం చేసి నాకు బయలుపరుస్తూ ఉంటాడు. మీకు కూడా బయలుపరుస్తాడు. నాకు చెప్పించాడు, మీకు చెప్పడా? నాతో మాట్లాడతాడు, మీతో మాట్లాడతాడు. ఏ బైబిల్ క్లాస్కి వెళ్ళాను నేను, ఏ తరఫీలు పొందాను. కాకపోతే ఒకటి విన్నాను, ఒకటి చేశాను. ఎందుకంటే ఇప్పుడు ట్రైనింగ్ పోయిందంటే కరోనా టైంలో కూడా, ఆ కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు వస్తుంటే అప్పుడు ఒక 6 నెలలు నేను కూడా పాల్గొన్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. నువ్వు సర్వశక్తిలో నడిపించబడింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. బైబిల్లో ఒక అధ్యాయం తీసుకొని దాని గురించి ఎలా చెప్పాలని నువ్వు దేవుని యొక్క మోకరించి ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుని నీకు బోధిస్తాడు. చెప్తాండి కానీ ఇలా చెప్పు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మీకోసం నా కోసం వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను సర్వసత్తులో నడిపించడానికి. రెండవది ఎందుకు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే అక్కడ అపోస్తుల కార్యంలో చూడండి, చదివాను కదా. రెండవది ఎందుకు వచ్చాడు పరిశుద్ధాత్మను? భూది గంతముల వరకు నాకు. హల్లెలూయా. రెండవది ఎందుకు వచ్చాడు అంటే శక్తితో నింపడానికి. దేంతో నింపడానికి? శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? శక్తితో. ఆయన శక్తి మనకిచ్చి మనను ఆయన శక్తితో నింపబడి ఆయనలాగా వాడుకోవాలని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఈ పరిశుద్ధాత్మ శక్తి నీకు ఇవ్వాలని దిగి వచ్చాడు అంటాడు కదా. కొరింథీయులకు రాసిన పుస్తకంలో నా ప్రభు అపోస్తలుడైన పౌలు గారి చేత మాట్లాడతాడు, మనం బలహీనులమే కానీ మన పక్షమున చెప్పని అసత్యము కాని మూలుగులతో ఆయన ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నువ్వు బలహీనురాలివే, ప్రార్థన చేయాలని ఆసక్తి ఉంది, కానీ నువ్వు రోగి పై ఉంటే, మంచాన్ని ఉంటే, లెగలేని స్థితిలో ఉంటే నా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షం విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి ప్రభు నామమున పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడంటే నీ పక్షము విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నీ పక్షము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన శక్తిని ఇస్తాడు. శక్తి. ఏ శక్తి? శరీర సంబంధమైన శక్తి కాదు. శరీర సంబంధముగా మన బలహీనమే.
కానీ ఆత్మ సంబంధమైన శక్తి పొందుకుంటే ఆత్మదేవుడు మన మధ్య ఏం చేస్తాడు తెలుసా? శక్తిని అనుగ్రహిస్తాడు, బలాన్ని అనుగ్రహిస్తాడు, ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట ఉంది కదా, నాకు ముందు స్తోత్రం స్తోత్రం. ఆయన శక్తిని ఇవ్వడానికి వచ్చాడు. బలహీనమే యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు, బలవంతులు నార్పించబడి వారి పనులు అగ్ని కర్మల వలె. ఇంకా ఆ యెషయా గ్రంథంలో అంటాడు, నచ్చి వారి ప్రజలు వాక్శక్తిని అనుగ్రహించండి. ఏ శక్తి? వాక్శక్తి. నచ్చి వారమే మాట మాట్లాడుతున్నారు. వచ్చిద్దా? రాదు, మాకు మాట్లాడతాం. చూడండి, అన్ని భాషలతో మాట్లాడు చక్కగా. దేవుని వాక్యం చెప్పినప్పుడు చక్కగా వస్తాం. దేన్ని బట్టి ఒక సేవకులు బాగా తెలుసు.